హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ్లమ్మ మంతిని. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కామెంట్ ఫ్రెండ్స్. నేను మీ రామ్లమ్మ మంతిని. ఈరోజు విషయం ఏంటంటే 2025లో న్యూగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి అనుకునే వారికి నా తరపు నుంచి చిన్న సజెషన్. సో ఎట్లా చేస్తే యూట్యూబ్ తొందరగా గ్రోత్ అవుతుంది, సబ్స్క్రైబర్ తొందరగా రీచ్ అవుతారు, వ్యూస్ ఎక్కువ వస్తాయి, వాచ్ టైం తొందరగా పెరుగుతుంది అని నా తరపు నుంచి సజెషన్స్ ఇస్తాను. సో వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, మొత్తం చూడండి. అండ్ మెయిన్గా ఇంకో విషయం ఏంటంటే నా ఛానల్ కొత్తగా చూస్తున్న ఎవరైనా కూడా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కామెంట్ ఫ్రెండ్స్, సపోర్ట్ మీ. అండ్ కంటెంట్లోకి వెళ్తే యూట్యూబ్ ఛానల్ ఎవరు స్టార్ట్ చేయాలనుకున్నా బిఫోర్ మనకి కావాల్సింది కెమెరా క్లారిటీగా ఉండాలి, వాయిస్ ఓవర్ కూడా క్లియర్గా ఉండాలి. మనం ఇచ్చే కంటెంట్ మెయిన్గా 10 మంది చూస్తే యూజ్ అయ్యే విధంగా ఉండాలి. సో కెమెరా వర్షన్ క్లారిటీగా ఉండాలంటే తీసుకుంటే బడ్జెట్ ఉన్న వాళ్ళు మంచి కెమెరా తీసుకోండి. లేదు అంటే ఫోన్ అయినా కూడా ఫోన్లో కెమెరా వర్షన్ ఫోన్ క్లారిటీగా వీడియో క్లారిటీగా ఉండేది. అండ్ వాయిస్ ఓవర్ కూడా మాట్లాడితే ఫోటో కానీ ఆ పిక్చర్స్ కానీ మంచిగా క్లియర్గా కనిపించే ఫోన్ ఒకటి మంచిది తీసుకోండి. అండ్ మెయిన్గా ఇంకోటి ఏంటంటే అనుకుంటే ది బెస్ట్ చాయిస్ ఏంటంటే ఒక స్టాండ్, మంచి స్టాండ్, కెమెరా మేకింగ్ వీడియో మేకింగ్కి ఒక మంచి స్టాండ్ తీసుకోండి. అండ్ మైక్ ఇంపార్టెంట్. మైక్ ఉన్నా లేకుండా మన వాయిస్ అనేది బేస్ ఎక్కువ ఉంటే మైక్తో కూడా పని లేదు. నేనైతే మైక్ కానీ స్టాండ్ కానీ ఏది తీసుకోలేదు. వితౌట్ అనదర్ పర్సన్ లేకుండా పని లేదు. ఇంకో పర్సన్ కూడా మనకు అవైలబుల్గా లేరు వీడియో తీయడానికి, వీడియో మేకింగ్కి అని అనుకున్నప్పుడు స్టాండ్ అయితే మస్ట్. సో నా ఛానల్ని స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకో పర్సన్ అంటూ వీడియో మేకింగ్కి ఇంకో పర్సన్ అంటూ ఎవరు హెల్ప్ కూడా తీసుకోలేదు. ప్రతి వీడియోలో ఏ వీడియో అయినా కూడా వీడియో మేకింగ్ మొత్తం నేనే. సో మెయిన్గా కావాల్సింది ఒక స్టాండ్. ఆఫ్టర్ మెయిల్ ఐడి, తర్వాత మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి. సో ఛానల్కి బిఫోర్ మనం ఇచ్చే నేమ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది ఇస్తే నేమ్ తొందరగా ఛానల్ గ్రోత్ అవుతుంది. అంటే ఒకే కంటెంట్ మీద నేమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్కి ఫుడ్ మేకింగ్ వీడియోస్ అయితే ఫుడ్ మేకింగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ అని కుకింగ్ ఛానల్ నేమ్ ఇవ్వాలి, మేకింగ్ ఛానల్ నేమ్ ఇవ్వాలి. లేదు అంటే టూర్, నార్మల్గా విలేజ్ టూర్స్ అంటే విలేజ్ టూర్ అని, లేదంటే ట్రావెలింగ్ అయితే ట్రావెలింగ్ అని, స్టడీ పర్పస్ అయితే స్టడీ పర్పస్ అని. సో యూట్యూబ్ ట్యుటోరియల్ అని ఉంటుంది. యూట్యూబ్ గురించి సజెషన్స్ ఇవ్వాలనుకుంటే యూట్యూబ్ ట్యుటోరియల్ అని, లేదు అంటే స్టడీ పర్పస్లో సజెషన్స్ ఇవ్వాలంటే స్టడీ పర్పస్ వీడియోస్ అని. అట్లా ఆ ఛానల్కి మనం ఏ కంటెంట్ చేస్తున్నామో ఆ కంటెంట్ మాత్రమే వచ్చే విధంగా నేమ్ ఇవ్వాలి. ఎందుకు అంటే మనం సెర్చ్ చేసినప్పుడు నార్మల్గా ఒకవేళ కుకింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే, కుకింగ్ ఏదన్నా సెర్చ్ చేయాలి అనుకుంటే పీపుల్స్ సెర్చింగ్లో గూగుల్ స్టోర్లోకి వెళ్ళి కుకింగ్ వీడియోస్ అని కొడతారు. కాబట్టి ఆ కుకింగ్ వీడియోస్ అని కొట్టినప్పుడు మన ఛానల్ తొందరగా ఐడెంటిఫై అయ్యి స్క్రీన్ మీద వచ్చే విధంగా, అట్లా యూజ్ అయ్యే విధంగా సెర్చ్లో పీపుల్స్ సెర్చ్ చేసినప్పుడు ఏ విధంగా సెర్చ్ చేస్తారో అని ఆలోచించి ఆ టైప్ ఆఫ్ నేమ్స్ ఇస్తే తొందరగా యూట్యూబ్ అనేది క్లిక్ అవుతుంది. సో నార్మల్గా డైలీ రొటీన్ బ్లాగ్స్ అయితే డైలీ రొటీన్ బ్లాగ్స్ అని ఇవ్వండి. ఛానల్లో ఒకటే కంటెంట్ ఉండాలి. సో నార్మల్గా ముగ్గులు డిజైన్స్ వేస్తారు, డిజైన్స్ అయితే డిజైన్, మెహందీ అయితే మెహందీ డిజైన్స్ అని, ముగ్గులు అయితే ముగ్గులు మేకింగ్ అని. సో ఒకటే కంటెంట్ ఉండాలి ఛానల్కి వెళ్తే. నార్మల్గా ఒక కంటెంట్ కాకుండా అన్ని కంటెంట్లో అన్ని రకాలుగా మన లైఫ్ స్టైల్ చూపిద్దాం అనుకుంటే లైఫ్ వ్లాగ్స్ అని. సో కంటెంట్ అనేది ఏది తీసుకున్నా కూడా కాన్స్టెంట్గా ఒకటే కంటెంట్ ఉండాలి. ముగ్గులు అయితే ముగ్గులు, ఫుడ్ అయితే ఫుడ్, మ్యూజిక్ అయితే మ్యూజిక్, డ్యాన్స్ అయితే డ్యాన్స్, స్టడీ అయితే స్టడీ. ఇట్లా ఒకటే కంటెంట్ మీద ఉండే విధంగా వీడియోస్ ఎంచుకోండి. ఫస్ట్ మీరు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తామో ఏంటి అనేది మెయిన్గా మీకు ఏ కంటెంట్ మీద ఎక్కువ పట్టుంది, మేము ఇదైతే ఈజీగా చేయగలుగుతాము, మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ ఈజీ ప్రాసెస్ని ఎంచుకొని అదే ప్రాసెస్ ఛానల్కి నేమ్ ఇవ్వాలి. ఇది మస్ట్. సో సెకండ్ థింగ్ ఏంటంటే వీడియో క్లారిటీగా ఉండాలి, వాయిస్ ఓవర్ క్లారిటీగా ఉండాలి, ఇచ్చే ఏ కంటెంట్ అయినా కూడా 10 మందికి యూజ్ అయ్యే విధంగా ఉండాలి. సో ఇది మెయిన్. సో ఇంకోటి ఏంటంటే చేసేది ఏదైనా కూడా వీడియో 5 to 10 minutes బిలోనే ఉండాలి కానీ ఎక్కువ ఉండొద్దు. ఎందుకంటే ప్రజెంట్ పీపుల్స్ ఎక్కువ టైం తీసుకొని వీడియోస్ అయితే ఎవ్వరు చేయట్లేదు. కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ రావాలి. కాబట్టి మినిమం 5 minutes లేదంటే 10 minutes బిలో అంతే ఉండే విధంగా టైం టేకన్ అనేది 5 to 10 minutes బిలో, తక్కువ 5 to 10 minutesలో కంటే తక్కువ ఉండే విధంగానే వీడియో లెంత్ అనేది, ఒకవేళ లాంగ్ లెంత్ వీడియోస్ తీయాలి అనుకుంటే ఆ టైంలోనే వీడియో మేకింగ్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లెంత్ 15 minutes 20 minutes అయితే ఎవరు చూడరు, స్కిప్ చేస్తూ ఉంటారు. సో అట్లా చేస్తే మనకి వాచ్ టైం రాదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే
ఎక్కువ సబ్స్క్రైబర్స్ పెరగాలంటే మెయిన్గా కావాల్సింది షార్ట్స్. సో రెగ్యులర్గా 1 or 2 షార్ట్స్ అని అప్లోడ్ చేయాలి, లేదు అంటే రెగ్యులర్గా 2 or 3 షార్ట్స్ అయినా అప్లోడ్ చేయాలి. ఎన్ని షార్ట్స్ ఎక్కువ అప్లోడ్ చేస్తే అంత సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. సో ఇదైతే మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, బట్ న్యూగా ఎవరు ఛానల్ స్టార్ట్ చేసినా ఇదైతే ఒక్కసారి ఇట్లా నేను చెప్పింది చేయండి. సబ్స్క్రైబర్ పెరగకపోతే అప్పుడు నన్ను అడగండి. ఇది బల్ల గుద్ది చెప్పగలను. ఇది మెయిన్గా కావాల్సింది షార్ట్స్ త్రోనే సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెరుగుతారు. ఇదైతే నేను రాసిస్తాను, ఎందుకంటే ఆల్రెడీ నేను ఛానల్ స్టార్ట్ చేసినాను, రన్ చేస్తున్నాను. నాకు ఛానల్ మీద గ్రిప్ ఉంది కాబట్టి నేను ఇంత నమ్మకంగా చెప్తున్నాను. సో వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటంటే థంబ్నెయిల్స్. మనం ఇచ్చే థంబ్నెయిల్స్ చాలా అంటే చాలా క్లియర్గా ఉండాలి. ఫోటో పైన థంబ్నెయిల్ పైన ఇచ్చే ఫొటోస్ కానీ, పైన థంబ్నెయిల్ పైన రాసే కంటెంట్ కానీ వ్యూవర్స్కి చూడగానే వావ్ ఇది చూడాలి అన్న విధంగా ఇంట్రెస్ట్గా ఉండాలి, మంచిగా ఉండాలి చూడడానికి. ఇంట్రెస్ట్ మీన్స్ ఓ ఇట్లా జరిగిందా, ఇది చూద్దాము అన్న విధంగా, ఇదేంటి, ఈ టాపిక్ ఏంటి, అవునా ఇట్లానా అని షాక్ అయ్యే విధంగా ఇంట్రెస్ట్గా ఉండాలి ఏ థంబ్నెయిల్ ఇచ్చినా కూడా. సో అట్లా అయితేనే ఓ ఇదేంటో, ఇది మనకు తెలియని విషయం కదా, తెలుసుకుందామని చూసే పీపుల్స్ ఎవరైనా కూడా దాన్ని ఓపెన్ చేసి చూసే విధంగా ఉండాలి థంబ్నెయిల్స్ చూడగానే. వన్ మోర్ థింగ్ ఏంటంటే వీడియో మేకింగ్. సో చాలా మటుకు ఎవరికి తెలియని విషయం వీడియో మేకింగ్లో, లెంతీ వీడియో చేసినప్పుడు కెమెరా ఎట్లా పెట్టాలి, షార్ట్ వీడియో చేసినప్పుడు కెమెరా ఎట్లా పెట్టాలి అని ఇది చాలా మటుకు ఎవరికి తెలియని విషయం. లెంతీ వీడియో చేసినప్పుడు ఫోన్ అడ్డంగా ఇట్లా పెట్టి తీయండి. షార్ట్ తీయాలనుకుంటే మాత్రం ఫోన్ పొడుగులో ఎట్లా ఉన్న ఫోన్ అట్లా ఇట్లా చేతిలో పట్టుకుంటే కెమెరా పైకి వస్తుంది కదా పొడుగులో, అట్లా తీసినప్పుడు మాత్రమే షార్ట్కి కరెక్ట్ లెంత్ అనేది వచ్చి వీడియో అనేది క్లారిటీగా వస్తుంది. బిగ్ లెంత్ వీడియో తీయాలనుకుంటే మాత్రం ఇట్లా అడ్డంగా పెట్టండి. ఇట్లా అడ్డంగా పెట్టడం వల్ల కెమెరా అనేది వీడియో మేకింగ్ అనేది పెద్ద సైజులో వచ్చి క్లియర్గా ఉంటుంది అనమాట. సో ఇది చాలా మటుకు ఎవరికి తెలియని విషయము. సో ఇది నా తరపు నుంచి చిన్న సజెషన్స్. బట్ యూట్యూబ్ క్రియేట్ చేసే ఎవరికైనా కూడా చాలా యూజ్ఫుల్ థింగ్స్. సో ఛానల్ ఎవరు స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ఈ థింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఈరోజు వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.